దేవుని పరిశుద్ధ నామమున స్తోత్రములు. ప్రియుని మీ అందరికీ వందనాలు. ఈరోజు వాక్య భాగము యెషయా గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనం చదువుకుందాం. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి ప్రభువు తాన యొక్క సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టును అని రాయబడింది. కాబట్టి ప్రభువు తాన యొక్క సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టుదు. యేసుక్రీస్తు జనన విధానాన్ని గురించి క్రిస్మస్ వాక్యాన్ని నేను చేస్తున్నాను. యేసుక్రీస్తు పుట్టుక విధానాన్ని నేను ఇక్కడ ప్రకటిస్తున్నాను. యెషయా గ్రంథంలో యేసుక్రీస్తుకి 700 సంవత్సరాల ముందే ఇక్కడ ప్రవచించబడింది. యెషయా ప్రవచించాడు యేసుక్రీస్తు పుట్టుక గురించి. లూకాసు వార్త 1వ అధ్యాయం 26వ వచనం నుంచి చదువుతున్నాను. 6వ నెలలో గబ్రియల్ దేవదూత గలిలయలోని నజరేతు ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. దేవుడు ఒక దేవదూతని మరీ దగ్గరకు పంపాడు. 6వ నెల అనగా 6 నెలల క్రితం గాబ్రియల్ దేవదూత జకర్యా దగ్గరకు వచ్చి, జకర్యా ఎలిజబెతులకు ఒక కుమారుడు పుడతాడని, ఆ కుమారుడు యేసుక్రీస్తు ముందు నడుస్తాడని, అతనికి యోహాను పేరు పెడతావని, బాప్తిస్మిచ్చి యోహాను గురించి గాబ్రియల్ దూత ప్రకటించి వెళ్ళాడు. ఆ 6వ నెలలో 5 నెలలు అయిపోయిన తర్వాత 6వ నెలలో ఇప్పుడు మరీ దగ్గరికి దేవుని చేత గాబ్రియల్ దూత పంపబడ్డాడు. దేవుని చేత పంపబడ్డాడు. ఇక్కడ గ్రహించాల్సిన విషయం ఏంటంటే, చాలామంది యేసుక్రీస్తు నిన్నగాక మొన్నొచ్చాడు అంటున్నారు. అనాది కాలంలో ఉన్న దేవుడు, స్వయంభవుడు, ఆయన ఎవరూ చేయలేదు. ఆయన చేతి మనుషులతో చేసిన చేతి పని కాదు, ఆయన ప్రతిమ కాదు, ఆయన ఫోటో కాదు, ఆయన క్యాలెండర్ కాదు, ఆయన నరులు చేసిన దేవుడు కాదు. నరులను చేసిన సృష్టికర్త, నరుల్ని నిర్మించి ఈ సమస్త బ్రహ్మాండాన్ని సృష్టించిన సృష్టికర్త, ఈ గ్రహాలని వాటి క్రమంలో నడిపిస్తున్న దేవుడు, సమస్తాన్ని సృష్టించి ఏలుచు దాన్ని నిర్వహిస్తున్న దేవుడు, సమస్త సృష్టిలో తను చేసిన జీవులని పోషిస్తున్న దేవుడు, సంరక్షిస్తున్న దేవుడు, ఏలుచున్న దేవుడు, నడిపిస్తున్న దేవుడు, తానే శరీరధారి అయి భూలోకానికి వచ్చాడు. అదే సువార్త. తానే శరీరధారి అయి భూలోకానికి నరుడుగా పుట్టాడు. ఎందుకు పుట్టాడంటే, మొదటి మానవులు పాపం చేసినప్పుడు, ఆజ్ఞాతిక్రమే పాపం, వారు తినొద్దన్న పండు తిన్నప్పుడు దేవుడు అప్పుడు వారితోనూ ఆ సాతానుతోనూ మాట్లాడిన తర్వాత వారికి ఒక వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం ప్రకారం ఆదికాండము 3వ అధ్యాయం 15వ వచనంలో, మరియు నీకును స్త్రీకిని నీ సంతానముకును ఆమె సంతానముకును వైరము కలుగు చేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాన్ని మడి మీద కొట్టుదు అని చెప్పాను. అక్కడ స్త్రీ సంతానం అనగా స్త్రీ సంతానంగా దేవుడు తానే పుడతాడని, వారు పాపం చేసి దూరం అయిపోయినప్పుడు వారి పాపంలోనే ఉండిపోకుండా దేవుని యొద్దకు వారిని మళ్లించడానికి, దేవుని యొద్దకు వారిని చేర్చుకోవటానికి దేవుడు అనాది కాలంలోనే ఆదాము అవ్వతోనే వారు పొరపాటు చేసినప్పుడు, తినొద్దన్న పండు తిని ఆజ్ఞ అతిక్రమించి పాపం చేసి దేవుని నుంచి దూరం అయిపోయినప్పుడు దేవుడు వారికి వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం ప్రకారమే ఇక్కడ దేవుడు నరుడై పుట్టాడు. దేవుడు నరుడై పుట్టడానికి మానవులందరిలాగా పుడితే ఆయన కూడా పాపే అవుతాడు. కాబట్టి ఇన్ని సృష్టించేసిన దేవుడు, ఇన్ని సృష్టి క్రమాలు నరులను చేసిన దేవుడు, జంతువులు, పశువుల్ని, ప్రాకు పురుగుల్ని, కీటకాలని, సమస్తాన్ని చేసిన దేవుడు తానే నరుడుగా పుట్టడాన్ని కూడా చేయగలడు. ఇంత సృష్టించేసిన దేవుడు తానే ఒక శిశువుగా పుట్టడానికి మానవుల సహాయం లేకుండా ఆయన పుట్టగల దేవుడు. అందుకే దానియేలు దర్శనంలో చేతి సహాయము లేని రాయి అని రాయబడింది. చేతి సహాయం, ఏ తండ్రి సహాయము లేకుండా దేవుడు తానే నరుడుగా కేవలం మరీ గర్భాన్ని మాత్రమే ఆయన వాడుకున్నాడు. కానీ ఆ గర్భములో, ఆ మరియులో ఉన్న బ్లడ్ కూడా దేవునికి ఏమి చెందలేదు. ఎందుకంటే
మరిలో ఉన్న బ్లడ్ దేవునికి చెందితే ఆయన కూడా మరీ కూడా పాపే కాబట్టి మానవులందరూ పాపులైన వాక్యం చెప్తుంది. మానవులందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు కాబట్టి నీతిమంతుడు ఒక్కడు లేడని రాయబడింది. కాబట్టి ఆమె పరిశుద్ధురాలే, పరిశుద్ధంగా జీవించింది, ఆమె కరెక్టే. కానీ జన్మపాపం కర్మపాపం మానవులకు ఉంటుంది కాబట్టి భూమి మీద పుట్టిన వారు ఎవరో నీతిమంతుడు కాదని వాక్యం చెప్తుంది. కాబట్టి మరీ గర్భాన్ని వాడుకున్నాడు దేవుడు పుడతానికి, కానీ మరీ బ్లడ్ కూడా దేవునిలో లేదు. దేవుడు తానే పిండంగా ఆమె గర్భంలో ప్రవేశించినట్టుగా చూస్తాం. దావీదుకు వాగ్దానం చేశాడు దేవుడు, దావీదు వంశంలో గోత్రంలో ప్రభు పుడతాడని. కాబట్టి దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానం చేయబడిన దావీదు వంశము, దావీదు గోత్రం అంటే దావీదు వంశం రాజవంశం. రాజు అయ్యాడు దావీదు. ఇశ్రాయేలు 12 గోత్రాలకి సౌలు మొదటి రాజు అయితే రెండవ రాజు దేవుడు ఎన్నుకున్న రాజు దావీదు. దావీదు వంశం అంటే రాజవంశము. మరి దావీదు గోత్రం అంటే యోధా గోత్రం. దావీదు వంశంలో వంశస్థుడైన యోసేపు అని ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియ. ఆమె కన్యక అని వాక్యం చెప్తుంది. ఆమె ఏ పాప మేరని కన్యక. ప్రదానం చేయబడకపోతే, మరి కన్యక గర్భవతి అయితే ఆమెను రాళ్ళు పెట్టుకుంటే చంపుతారు యూదుల ధర్మశాస్త్రం ప్రకారం. కాబట్టి ఆమెకు ప్రదానం చేయబడినప్పుడు, ప్రదానం చేయబడి ఒక పురుషునికి భారీగా ప్రదానం చేయబడింది, కానీ వారికి ఇంకా పెళ్ళవలేదు, వారు ఏకము కాలేదు. కాబట్టి ఆ కన్యక గర్భంలో దేవుడు ప్రవేశించడం కొరకై మరి కన్యక దగ్గరికి వర్తమానం గాబ్రియేలు దూతను పంపించారు. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి, అంటే దైవభక్తి గల ఈ బిడ్డ యవనస్తురాలైనప్పటికీ దైవభక్తి కలిగి పరిశుద్ధతలో, నమ్మకత్వంలో, దేవుని యందు ప్రార్థనలో, ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్న బిడ్డ కాబట్టి ఆమె యొద్దకు పంపబడింది. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. దయాప్రాప్తురాలా నీకు శుభము, ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పినప్పుడు ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత, మరియా భయపడకుము, దేవుని వల్ల నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకి యేసు అని పేరు పెట్టుదు. దేవదూత రావటమే గాబ్రియేలు దూత ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పినప్పుడు ఆ మాట వినగా నా బహుగా తొందరపడిందంట. అంటే దేవదూత డైరెక్ట్గా లోపలికి వచ్చినప్పుడు ఎవరైనా తొందరపడతారు, భయపడతారు కదా. తొందరపడి భయపడ్డాడు జకర్యా కూడా. యాజకుడే అయినా నువ్వు యాజకత్వం చేస్తున్నప్పుడు దేవదూత ప్రత్యక్షమైనప్పుడు భయపడ్డాడు. ఇక్కడ కూడా మరియ తొందరపడింది. ఎందుకంటే సడన్గా ఒక దేవదూతలో గదిలోకి వచ్చేసరికి భయపడ్డారు, ఎవరైనా భయపడ్డారు. ఆమె కూడా అందుకే తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత, మరియా భయపడకుము, దేవుని వల్ల నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకి యేసు అని పేరు పెట్టుదు. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యం అంతములైనదే ఉండనని ఆమెతో చెప్పాను. పుట్టబోయే బిడ్డ గురించి, నువ్వు కుమారుని కంటావు గర్భము ధరించి, పుట్టబోయే బిడ్డ దేవుని కుమారుడు అనబడతాడు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడతాడు. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రిని దావీదు రాజ్యాన్ని, అంటే ఇశ్రాయేల్ రాజ్యాన్ని ఆయన యుగగాలు, యాకోబు వంశస్థులు యుగగాలు ఏల్తాడని చెప్తున్నాడు. ఆయన రాజ్యం లోకస్తుల రాజ్యాలన్నీ అంతంలేనివి కాదు, అవి అంతం గలవి. కాబట్టి ఆయన రాజ్యం అంతంలేనిదై ఉంటుందని చెప్తున్నాడు. అందుకు అంటే దేవుడు యుగగాలు ఆయన్ని సేవిస్తూ ఆయన నమ్మకంగా ఉన్నవారిని ఏలబోచున్నాడు. అందుకు మరియా, నేను పురుషుని ఎరుగని దాన్ని ఇది ఎలాగ జరిగినని దూతతో అనగా, ఆమె ముందే డౌట్ చెప్పింది. ఎందుకంటే నాకెలా కుమారుడు పడతాడు, నేను పురుషుని ఎరగని దాన్ని కదా అని ఆమె చెప్పింది. దూత, పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను గనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. పరిశుద్ధాత్మ వల్లనే ఆ బిడ్డ రూపం పొంది ఆ బిడ్డ పెంచబడి ఆ బిడ్డ గర్భంలోనే ఏ విధంగా ఎదగాలో కావాల్సినంత ఏర్పాటు దేవుడే చేశాడు. పరిశుద్ధాత్మ దేవుడే చేశాడు. పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను గనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడతాడు. మానవుల ప్రమేయం లేకుండానే ఈయన పుడుతున్నాడు అని ఆమెకు దేవదూత చెప్పినట్లుగా చూస్తున్నాం.
మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యం ముందు ఒక కుమార్ని గర్భము ధరించి ఉన్నది. ఇక్కడ ఎందుకు ఈమెను స్థిరపరచడం కొరకు, కన్యక గర్భవతి అవటం అంటే ఈమెను స్థిరపరచడం కొరకు వృద్ధాప్యంలో ఉన్న ఎలిజబెత్ కూడా, అంటే జకరి ఎలిజబెత్తులు గురించి చెప్తున్నాడు దేవుడు ఇక్కడ దేవదూత. వృద్ధాప్యం మందు ఒక కుమార్ని గర్భం ధరించింది. గొడ్రలను బండి ఆమెకు ఇది 6వ మాసము. దేవుడు చెప్పిన ఏ మాట అయినా నిరర్ధకం కానేరదని ఆమెతో చెప్పాను. ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే, దేవుడు చెప్పిన ఏ మాట నిరర్ధకం కానేరదు. దేవుడు మనకు వాగ్దానం చేసింది ఏది నిరర్ధకం కానేరదు. ఆయన సమయంలో మన కాలంలో ఆయన చేయడు, కానీ ఆయన కాలంలో ఆయన సమయంలో ఆయన ఆ మాటలు నెరవేర్చి తీరుతాడు. ఇక్కడ అందుకే చెప్తున్నాడు, దేవుడు చెప్పిన ఏ మాట నిరర్ధకం కానేరదని ఆమెతో చెప్పాను. అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక నేను. అంతటి దూత ఆమె యొద్ద నుండి వెళ్ళాను. దేవదూత వచ్చి మరికి యేసుక్రీస్తు పుడతాడు అని వర్తమానం చెప్పింది. ఇప్పుడు వరకు నేను వివరించాను. మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనం నుంచి, యేసుక్రీస్తు జన్మ విధం ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రదానం చేయబడిన తరువాత వారేకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భవతిగా ఉంది. వారు ఏకము కాక ముందు ప్రదానం చేయబడింది, కానీ పెండ్లి అవ్వలేదు. అంటే ఒక పురుషుడికి భారీగా మాత్రం చేయబడింది. కాబట్టి పరిశుద్ధాత్మ వలన గర్భవతి అవగానే ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచడం వల్లక రహస్యంగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. ఇక్కడ యోసేపు గురించి చెప్పబడింది ఏంటి అంటే, ఆమె ఎంగేజ్మెంట్ జరిగింది, కానీ ఆయన ఇంకా పెండ్లి చేసుకోలేదు కదా. ఆమె గర్భవతి అనే వార్త ఆయనకు తెలిసింది. ఆయన నీతిమంతుడు, భక్తిపరుడు కాబట్టి ఆమె గర్భవతి అయిందంటే అందరి ముందు తీసుకొచ్చి అవమానపరచకుండా ఆమెను రహస్యంగా వదిలేద్దాం అనుకుంటున్నాడు. అంటే ఏదో పొరపాటు చేసింది, అందుకే గర్భవతి అయింది, ఆమెను విడిచిపెట్టేద్దాం అనుకుంటున్నాడు. ఆయన మానవ రీతిగా ఆయన ఆలోచించుకుంటున్నాడు. అయితే ఈ యోసేపుకి తెలియదు కదా, మరియ గర్భవతి అయిందనే వార్త తెలిసే వరకు కూడా యోసేపుకి దేవదూత కానీ దేవుడు కానీ ఏమీ చెప్పలేదు. ముందు మరియ గర్భవతి కావాలి కాబట్టి మరియకే వర్తమానం వెళ్ళింది. ఇప్పుడు ఈమె గర్భవతి అయిందని తెలిసి ఆయన రహస్యంగా విడిచిపెట్టేద్దాం అనుకుంటూ, నీతిమంతుడై ఉండి పరిశుద్ధుడు కాబట్టి, దైవభక్తి గలవాడు కాబట్టి రహస్యంగా విడిచిపెడదామని అల్లరి చేయకూడదు అనుకుంటున్నాడు. అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొనుచుండగా, ఇదిగో ప్రభు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, ఆయనకి కలలో దేవదూత ప్రత్యక్షమై స్వప్నమందు ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్యను మరియను చేర్చుకుంటూ భయపడకుము. అక్కడ మరియకి భయపడకు, నువ్వు గర్భవతి అవుతావు, నీకు కుమారుడు పుడతాడు, ఆయన సర్వోన్నతుని దేవుని కుమారుడు అనబడతాడు అని చెప్పి, ఆయన యాకోబు వంశస్థుడు యుగగాలు ఏలతాడు, ఆయన రాజ్యం అంతలేనిదే ఉంటుందని చెప్పి అక్కడ చెప్తే, ఇక్కడైతే యోసేపుతో ఏమని చెప్తున్నాడంటే, భయపడకు యోసేపు, మరియ గర్భవతి అయిందని నువ్వు భయపడకు, నీ భార్యను మరియను చేర్చుకుంటూ భయపడకు. ఆమె గర్భం ధరించినది పరిశుద్ధాత్మ వల్ల కలిగింది, అది సొంతంగా చేయలేదు, తనేదో పొరపాటు చేస్తే గర్భవతి అవ్వలేదు, దేవుని వలన కలిగింది అని చెప్తున్నాడు. పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలను వారి పాపము నుండి ఆయన రక్షించును గనుక ఆయనకి యేసు అని పేరు పెట్టుదు అనిను. ఆమె యొక్క కుమారుని కంటది, తన ప్రజలను వారి పాపం నుండి ఆయన రక్షిస్తాడు కాబట్టి ఆయనకి యేసు అని ఎందుకు పేరుకు అర్థం ఏంటంటే, తన ప్రజలను వారి పాపం నుండి ఆయన రక్షించును కనుక ఆయనకి యేసు అని పేరు పెట్టుదు అని చెప్తున్నాడు. యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషిక్తుడు. యేసు క్రీస్తు అంటే రక్షకుడైన అభిషిక్తుడు, అంటే దేవుని చేత అభిషేకం పొంది వచ్చినవాడు. క్రీస్తు అంటే అభిషిక్తుడు, దేవుని చేత అభిషేకం పొందినవాడు. రక్షకుడు అంటే తన ప్రజలను వారి పాపం నుండి ఆయన రక్షించును గనుక ఆయనకి యేసు అని పేరు పెట్టుదు. యేసు అంటే రక్షకుడు, ప్రజల పాపాలని, నరుల పాపాలని, పాపం నుండి, ఎందుకంటే నీతిమంతుడు ఒక్కడూ లేడు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు కాబట్టి
ఈ పాపాత్ములైన నరులందరినీ కూడా ఆయనే రక్షిస్తాడు కాబట్టి ఆయనకి యేసు అని పేరు పెట్టమని తల్లి గర్భములో ఆయన పెండాకృతి కాకృతమే ఆ పేరు చెప్పబడింది. ఇక్కడ మా యోసేపుకు సరికి గర్భముతో ఆమె ఉందని తెలిసినప్పుడు ఈ పేరు చెప్పబడింది. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలుని పేరు పెట్టుదురు అంటే యెషయా గ్రంథం 7:14 మొదటగా నేను తీసుకున్న వాక్యం. యెషయా గ్రంథం 7:14 ప్రకారం కన్యక గర్భవతి కుమారుని కన్ను, ఆయనకి ఇమ్మానుయేలుని పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతా జరిగెను. మొదటగా దేవుడు ఏం చేయదలుచుకున్నాడో తన ప్రవక్తల ద్వారా ప్రవచించి ఎక్కడ పుడతాడో, ఎవరికి పుడతాడో, ఎలా పుడతాడో, మొత్తం ఏ ప్లేస్లో పుడతాడో అంతా ముందే చెప్పబడింది. యేసుక్రీస్తు జననం విషయంలో ఏమీ మరుగ్గా లేదు. బైబిల్లో కొంత వాక్యం అచ్చట, కొంత వాక్యం ఇచ్చట ఉంటుంది కాబట్టి అవి క్రోడీకరించుకోవాలి. ఇది యెషయా ప్రవక్త ద్వారా చెప్పబడిన మాట నెరవేరినట్టు ఇదంతా జరిగింది. ఇమ్మానుయేలు పేరునకు భాషాంతరం దేవుడు మనకు తోడని అర్థము. ఇమ్మానుయేలు అనే పేరు యేసుక్రీస్తుకు అనేక పేర్లని, అందులో ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకు తోడని అర్థము. దేవుడు ఆయన నమ్ముకున్న బిడ్డలకు తోడై ఉంటాడు అని అర్థం. యోసేపు నిద్ర మేలుకొని ప్రభు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము తన భార్యను చేర్చుకొని మరి అయితే తన గర్భవతి నిజంగా మరి పెళ్ళి అవకృతమే ఆమె గర్భవతి అయిందంటే ఆమె ఎంతో నిందని భరించింది. అప్పుడు భరించింది, ఇప్పుడు కూడా భరిస్తుంది. ఇప్పుడు కూడా అనేకులు అనేక మాటలు ఆయన అంటున్నారు, ఆమెను అంటున్నారు. కానీ యేసుక్రీస్తు నమ్ముకున్న వారు ఆమె ధన్యురాలని, సృష్టికర్తని తను ఎత్తుకుంది, తన కడుపులో మోసింది, తన పాలిచ్చింది, తను ఎత్తుకుంది. బ్రహ్మాండమంతా సృష్టించిన సృష్టికర్త తన ఒళ్ళోనే ఉన్నాడు. అది నిజంగా ఆమె ధన్యురాలే, ఆమె జీవితం ధన్యమైంది. ఆ బిడ్డను ఆమె పెంచింది, సాకారు వాళ్ళు. వారు ఆ బిడ్డకు తల్లిగా తండ్రిగా ఈ లోకంలో ఉండి వారు పెంచారు. వారి జీవితం ధన్యమైంది. ఆమె తన గర్భాన్ని ఇవ్వటానికి ఆమె ఇష్టపడింది. మరియా తన గర్భాన్ని ఇవ్వటానికి ఇష్టపడింది. యోసేపు కూడా ఈ అవమానాన్ని భరించడానికి తనది కాని గర్భం, తనది కాని బిడ్డని తనే తండ్రిగా ఉండి, తండ్రిగా లోకానికి మరికి భర్తగా వెంటనే ప్రదానం చేయబడింది. వెంటనే ఆమెను చేర్చుకోవాల్సి వచ్చింది. ప్రదానం చేయబడగానే గర్భవతి అనగానే ఆమెను చేర్చుకోవాల్సి వచ్చింది. ఎవరి మాటలు విని, దేవదూత దేవుడు ఇచ్చి పంపిన మాటలు విని ఆయన చేర్చుకుని ఆయన తండ్రిగా వ్యవహరించినట్లుగా చూస్తాం. అందుకే దేవుడు లోకమును ఎంతో ప్రేమించి యేసుక్రీస్తును మనకు అనుగ్రహించాడు. యేసుక్రీస్తు అనుగ్రహించబడితే మనము నరకానికి పాత్రులయ్యేవాళ్ళం. ఈ రోజున విశ్వసించిన వారందరికీ ధైర్యం ఏంటి అంటే పరలోకం వెళతామనే ధైర్యం మనకుంది. ఆయనలో సరిగా విశ్వసించి ఆయన కొరకు జీవిస్తున్న వారందరికీ కూడా పరలోకం వారసత్వం ఉంది కాబట్టి, పరలోకంకి వెళతామనే ధైర్యం ఉంది కాబట్టి మనం చనిపోయినను భయపడం, మరణించి బ్రతికి ఉన్నను భయపడం, చనిపోయినను భయపడం. ఎందుకంటే చనిపోతే ఆయన యొద్దకు వెళ్తామని నిరీక్షణ మనకుంది. కానీ లోకంలో అనేక విధాలుగా డబ్బులు సంపాదించుకున్న లోకంలోనే ధనమే అని ఎంటబడుతున్న వారికి ఈ నిరీక్షణ లేదు. ఎందుకంటే వారి జీవితం గురించి వారికి గమ్యం లేదు కాబట్టి, వారి జీవితం గురించి ఒక నిరీక్షణ వారికి లేదు కాబట్టి వారి ధనం చేత వారి నిరీక్షణ సంపాదించుకుంటున్నారు. ఆ ధనం చేత వారు ధనవంతులే మనల్ని కాపాడతాకు అనుకుంటున్నారు. కానీ వారికి నిరీక్షణ లేదు. చనిపోతే పరలోకం వెళతామనే నిరీక్షణ వారికి లేదు. దేవుని నమ్ముకున్న బిడ్డలకి దేవుని కృపను బట్టి వారు భేదవారైనా, ఉన్నవారైనా, సంపద గలవారైనా, సంపద లేని వారైనా, కటికి దరిద్రులైనా, మరి ఆ దరిద్రుడైన లాజరు పరలోకానికి కొనిపోబడినట్టుగా చూస్తాం. ఆ నిరీక్షణ ఉంది. దేవుని నమ్ముకున్న బిడ్డలకి పరలోకం వెళతాం, ఇక్కడుంటే ఆయన కాపాడుతాడు, చనిపోతే పరలోకానికి ఆయన తీసుకెళ్తాడని నిరీక్షణ మనకు ఉంది. కాబట్టి మనం దేవుని నమ్ముకున్న బిడ్డలు ధైర్యంగా ఉంటున్నారు. ఇంకా ధైర్యం లేని బిడ్డలు ఆ నిరీక్షణకు రావాలని వాక్యం ప్రకటిస్తున్నాం. యోసేపును ఇదంతా పుకుటి పురాణం కాదు, దేవుడు తానే తెలియజేయించిన విషయాలు పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడింది. యోసేపు నిద్ర మేలుకొని ప్రభు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యని చేర్చుకొని ఆమె కుమారుని కొన వరకు ఆమెను ఎరుగకుండెను. ఆయన పవిత్రుడు, పరిశుద్ధమైన వాడు కాబట్టి, నీతిమంతుడు కాబట్టి, దేవుని నమ్ముకున్నవాడు కాబట్టి ఆ కుమారుడు పుట్టే వరకు కూడా ఆమెతో సంబంధం లేకుండా, ఆమెను ఎరుగకుండా, ఆ బిడ్డ పవిత్రుడు కాబట్టి, పరిశుద్ధుడు కాబట్టి ఆయన పుట్టే వరకు ఏ పాపం లేకుండా ఆయన భార్య అయినప్పటికీ ఆమెతో సంబంధం లేకుండా ఉన్నాడు. అతడు ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టాను. యేసు అని ఆ కుమారునికి పేరు పెట్టాడు. మనం చూసినట్లయితే
కుమారుడు పుట్టాడు, కుమారుడికి యేసు అని పేరు పెట్టాడు. ఈ వార్త చెప్పటానికి ఆయన బెత్లెహేములో పుడతాడన్నప్పుడు మరి కైసరు ఐగుస్తు మరి జనసంఖ్య రాయిస్తున్నప్పుడు ఎవరి ఊరి వాళ్ళు వెళ్ళిపోవాలన్నప్పుడు యోసేపు మరి దావీదు వంశంలో గోత్రంలో పుట్టినవాడు కాబట్టి అక్కడికి వెళ్ళాడు. తనకు ప్రదానం చేయబడిన మరియను కూడా తీసుకెళ్లి ఆ జనసంఖ్యలో రాయించాడు, కుమారుడిని కూడా. అందుకే చరిత్రలోనికి వచ్చాడు యేసుక్రీస్తు. తన కుమారుడు కూడా జనసంఖ్య అక్కడ రాయబడింది. యేసుక్రీస్తు జనసంఖ్య అక్కడ రాయబడింది. కైసరు ఐగుస్తు మరి తన రాజ్యంలో ఉన్న వారందరి కోసం జనసంఖ్య రాయించాలని ఆలోచన వచ్చినప్పుడు బెత్లెహేంకి వెళ్ళి ఎవరు పుట్టిన ఊరికి వాళ్ళు వెళ్ళి అక్కడ జనసంఖ్య రాయించుకుంటున్నప్పుడు యోసేపు కూడా మరియని తీసుకుని వెళ్ళి అక్కడ జనసంఖ్యలో కుమారుడైన యేసుక్రీస్తుని కూడా రాయించాడు. అక్కడ 2వ అధ్యాయంలో మనం చూస్తే 2వ అధ్యాయం 8వ వచనంలో, ఆ దేశంలో కొందరు గొర్రెల కాపర్లు పొలం నుండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా మొదటిగా వర్తమానం వీరికొచ్చింది, దేవుడు పుట్టాడనే సంగతి. గొర్రెల కాపర్లు మందల్ని అక్కడ పొలంలోనే పెట్టుకుని వారు ఉంటుండగా ప్రభుదూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినది. వారు మిక్కిలి భయపడిరి. సడన్గా మరి దేవదూత వచ్చినప్పుడు ఎక్కడ చూసినా ఎవరు చూసినా సడన్గా భయపడతారు కదా. కొర్నేలి దగ్గర కూడా దేవదూత వచ్చినప్పుడు భయపడ్డాడు. జకరియా దగ్గరకు దేవదూత వచ్చినప్పుడు భయపడ్డాడు. దానియేలు దగ్గరకు దేవదూత వచ్చినప్పుడు భయపడ్డాడు. మరీ దగ్గరకు దేవదూత వచ్చినప్పుడు భయపడింది. మరి ఇక్కడ కూడా గొర్రెల కాపర్లు వారందరూ ఉన్నా సరే ప్రభు దూత వచ్చేసరికి ఆ వెలుక్కి వాళ్ళు భయపడిపోయారు. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగుబో మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. ప్రజలందరికీ కలిగే మహా సంతోషమైన సువర్తమానం అంటుంది. ఎందుకంటే అప్పటి వరకు నరకమే పాత్రలుగా ఉన్నాము, పరలోకానికి మాకు మార్గం ఏంటని ఋషులు అనేకులు తపస్సు చేసి సమస్తాన్ని త్యాగం చేసి వాళ్ళు తపస్సు చేసి దేవుణ్ణి రాకడ కొరకై వారు ఎంతో బతిమాలారు. కాబట్టి ప్రజలందరికీ అంగీకరించిన వారందరికీ ముఖ్యంగా సువార్తమానం ఇది అంగీకరించాలి. ప్రజలందరికీ ఇవ్వబడింది ఈ పిలుపు. ప్రజలందరికీ కలుగుబో మహా సంతోషకరమైన సువార్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దావీదు పట్టణంలో పుట్టాడు క్రీస్తు అని చెప్తున్నాడు. దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉంటే మీరు చూచిద్దరని వారితో చెప్పాను. ఆ దేవదూత వచ్చి ఈ గొల్లలకి వర్తమానం చెప్పినప్పుడు వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషుల భూమి మీద సమాధానం కలుగునుగా కానీ స్తోత్రం చేయుచుండెను. దేవదూత చెప్పింది మొదట ఒక దేవదూతే, కానీ పరలోక సైన్య సమూహం అంతా అక్కడ ఉంది, గొల్లల దగ్గరికే వచ్చింది. అప్పుడు వారందరూ కనపడి ఏమని చెప్పారంటే, సర్వోన్నతమైన స్థలాల్లో దేవునికి మహిమ కలుగుతుంది, భూమి మీద ఆయనకి ఇష్టమైన మనుషులకు సమాధానం. షాలేము రాజు అని యేసుక్రీస్తుకు పేరుంది. షాలేము అంటే సమాధానకర్త, గధిపతి అని ఆయనకి పేరుంది. ఆ భూమి మీద ఆయనకి ఇష్టమైన మనుషులకు ఆయన ఇచ్చింది సమాధానం. ఆయన పునరుద్ధరణే లేచినా కూడా మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి పునరుద్ధరణ లేచినప్పుడు కూడా శిష్యుల వద్దకు వచ్చి ఆయన మీకు సమాధానం కలుగును గాక అని చెప్పాడు. ఆయన నామం పేరట సమాధానం ప్రకటిస్తున్నాడు. షాలేము రాజుగా ఆయన ఉన్నట్టుగా చూస్తున్నాం అని పరలోక సైన్య సమూహం అంతా వచ్చేసి దేవునికి స్తోత్రం చెల్లిస్తూ వారు ప్రకటిస్తూ తిరిగారు. యేసుక్రీస్తు పుట్టుకలో దేవదూతల పరిచర్య ఉంది. ఆయన 40 రోజులు ఉపవాసం ఉన్నప్పుడు దేవదూతల పరిచర్య ఉంది. ఆయన పునరుద్ధరణ అయినప్పుడు కూడా దేవదూతలు వచ్చినట్లుగా మనం చూస్తాం. దేవునామ స్తోత్రం. యేసుక్రీస్తు గురించిన వివాదాస్పదమైంది ఎవరికంటే సాతాను అనేకులకు వివాదాస్పదంగా నేర్పి వివాదాస్పదంగా నడిపిస్తున్నాడు. దేవునికి విరుద్ధంగా అప్పుడు ఉన్నారు జనం, ఇప్పుడు ఉన్నారు. దేవునికి అనుకూలంగా అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఇంకా ఎక్కువ మంది ఉన్నారు. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపర్లు జరిగిన ఈ కార్యమును ప్రభు మనకు తెలియజేయించి ఉన్నాడు. మనం బెత్లెహేమునకు వెళ్ళి చూద్దాము రెండని ఒకరితో ఒకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియును యోసేపును తొట్టిలో పండుకున్న శిశువును చూచిరి. వారు చూచి ఆ శిశువును గురించి తమతో చెప్పబడిన మాటలు ప్రచురం చేసిరి.
గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గురించి విన్నవారందరూ మిక్కిలి ఆశ్చర్యపడి చాలామంది దేవుడు చేసే కార్యాలు చూస్తున్నారు, అనుభవిస్తున్నారు, కానీ ప్రచురం చేయట్లేదు. కాబట్టి స్వార్థ ఇంకా అనేకులకి వినబట్టలేదు. దేవుడు ఏర్పరచుకున్న వారు త్వరగా రక్షణ పొందబోటానికి కారణం ఏంటంటే, చూస్తున్నారు దేవుడు చేసే మేళ్ళు, రుచి చూసి తెలుసుకుంటున్నారు, కానీ లోకాల్లోకి వెళ్ళి ప్రచురపరచట్లేదు. అయితే మరి ఆ మాటలన్నీ తన హృదయంలో భద్రం చేసుకొని తలపోసి కొనుచు భద్రం చేసుకుని, అంటే మళ్ళా ఆలోచించుకుంటూ భద్రం చేసుకుంది ఆ మాటల్ని. అంతటా గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్లుగా తాము విన్నవాటిని కన్నవాటిని గురించి దేవుని మహిమపరచు స్తోత్రం చేయొచ్చు తిరిగి వెళ్ళిరి. మొదటగా ఆయన వర్తమానం తెలియబడిచింది గొర్రెల కాపర్లకి. వారు వెళ్ళి దేవుణ్ణి చూసి కన్నులారు తొట్టులో పెట్టుకుని పిల్లలు ఎవరు ఉండరు కాబట్టి, పశువులు నీళ్లు తాగే తొట్టులో ఎవరో పడుకోబెట్టరు కాబట్టి, ఈ శిశువుకు వారు చెప్పిన ఆనమాల ప్రకారం, దేవదూత చెప్పిన ఆనమాల ప్రకారం వీళ్ళు వెళ్ళి ఆయన్ని పశువుల తొట్టులో మరి ఆయన ఉండటం చూసి ఆయన ఆరాధించి దేవదూతలు వచ్చి తను చెప్పిన మాటలు వారు ప్రచురపరిచారు. మరీకి యోసేపు కూడా అయ్యా ఆశ్చర్యమైన మాటలు ఇవన్నీ కూడా అందరూ వచ్చి చెప్పిన మాటలు దేవుడు ఇచ్చిన సాక్ష్యం ఆశ్చర్యమైంది. వారి జీవితంలో అనేక ఆశ్చర్యకార్యాలు వారు యేసుక్రీస్తు ద్వారా చూశారు. యేసుక్రీస్తు పుట్టుక నుంచి తర్వాత ఆయన పెరిగినప్పుడు కూడా వారు ఎన్నో ఆశ్చర్యకార్యాలు చూశారు. యేసుక్రీస్తు ఆ రోజున పుట్టాడు, 2021 సంవత్సరాల క్రితం పుట్టాడు. కానీ ఇప్పుడు యేసుక్రీస్తు అనేకుల హృదయాల్లో పుడుతున్నాడు. ఎంతమంది ఆయన అంగీకరిస్తారో వారందరూ దేవుని కుమారులు అవటకు ఆయన అధికారం ఇచ్చాడు. కాబట్టి దేవుని కుమారులు అవ్వాలంటే ఆయన అంగీకరించి ఆయన చేసిన శిలువయాగాన్ని, మన పాపానికి ప్రాయశ్చిత్తంగా ఆయన రక్తం కార్చాడని, రక్తం కార్చకుండా పాపక్షమాపణ రక్తం చిందించకుండా పాపక్షమాపణ లేదు. కాబట్టి ఆ దేవుడు తానే శరీరధారి వచ్చి రక్తం కార్చి బలి అయి మరి మరణించి తిరిగి లేచి మరలా ఆరోహణమై ఆయన మరలా వస్తానని వాగ్దానం చేశాడు. కాబట్టి దేవుడు ఆనాడు పుట్టడం క్రిస్మస్ సంబరాలు చేసుకోవటం కాదు, కానీ మన హృదయాల్లోకి దేవుని ఆహ్వానించి అంగీకరించి రక్షణ కార్యాన్ని అంగీకరించి యేసుక్రీస్తే దేవుడిని ఒప్పుకొని, ఈ నోటితో ఒప్పుకొని పెదవులతో ఒప్పుకొని అంగీకరించి బహిరంగ ఆయన్ని జీవితంలోకి ఆహ్వానించి హృదయంలోకి ఆహ్వానించినప్పుడు పాప క్షమాపణ పొంది మరి పరిశుద్ధపరచబడి బాప్తిసం పొంది దేవుని బిడ్డలుగా దేవుని సంఘంలో పరిశుద్ధులు చేర్చబడినప్పుడు వాళ్ళు పరలోకానికి వారసులు అవుతారు. అలా కాకుండా ఆయన చేసిన రక్షణ కార్యాన్ని క్రిస్మస్ పండుగలు అనేకం చేసుకుని ఎంతో సంతోషంగా ఆర్భాటంగా చేసుకుని ఎంతో ఖర్చు పెట్టుకున్నాను. దేవుణ్ణి తమ హృదయంలోకి తమ పాపాల కొరకై ఆయనే బలి అయ్యాడని అంగీకరించకుండా తిరుగుబాటు చేసేవారికి నిశ్చయంగా దేవుడు శిక్ష విధించేవాడే ఉన్నాడు. కాబట్టి నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షణ పొందుతాడు, నమ్మని వారికి శిక్ష విధించబడదని దేవుడు వెళ్ళిపోయేటప్పుడు తన ఆరోహణ వెళ్ళేటప్పుడు చెప్పిన ఆజ్ఞ ప్రకారం నమ్మిన వాడికి రక్షణ, నమ్మని వానికి శిక్ష విధించబడద్ది. దేవుడు ఈ క్రిస్మస్ దినాన ఎంతమంది వర్తమానం వింటున్నారో వారందరూ యేసే దేవుడిని నమ్మి, అనేక దేవుళ్ళు లేరండి, ఒకే దేవుడు, అనేక దేవుళ్ళలో ఒకడు యేసుక్రీస్తు కాదు, యేసుక్రీస్తు దేవుడిని నమ్మి అంగీకరించి ఆయన్ని వెంబడించినప్పుడు ఆయన చేత దీవించబడతాం. అట్టి కృప వాక్యం వింటున్న బిడ్డలకు దేవుడు దయచేయను గాక, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ప్రార్థించుతాము. ప్రియప్రభా మీకు వందనాలు. ఈ వాక్యం వింటున్న బిడ్డలందరినీ మీరు ఆస్వాదించి వారి అవసరతలు తీర్చండి. ముఖ్యంగా రక్షణ లేని వారికి రక్షణ దయచేసిన ప్రభా నీ రాకడ కొరకు వారిని ఆయత్తపరచండి. రక్షించబడిన వారిని సిద్ధపరచండి, ఇంకా పరిశుద్ధపరచండి. దేవ ఆత్మీయ జీవితంలో లోపాలను సరిచేసి లోతుకు నడిపించండి. రక్షణ లేని వారికి ఇంకా ఎంతమంది ప్రభు రక్షణ లేకుండా వాక్యం ఉంటున్నారో నీవే నిజ దేవుడు అని ప్రభా దేవా, నీవు కాక వేరే దేవుడు లేడని ఈ ప్రజలందరూ గుర్తెరిగి నిన్ను అంగీకరించి నాయన నేను నమ్ముకొని నీ రక్తంలో తమ పాపాలు కడుక్కుని శుద్ధిగా చేసుకుని ప్రభా నీ రాజ్యానికి వారసులు ఉంటకు నిర్దోషులుగా నీతిమంతులుగా తీర్చబట్టకు బిడ్డలకు సహాయం చేయమని మీరే ఘనత మహిమ ప్రభావం పొంది వాక్యం ద్వారా బిడ్డలందరినీ ఆశీర్వదించమని యేసు నామమున బట్టి అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. దేవుని కృప మీకు తోడైనను గాక. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.